నమస్తే, నేను యోగిత. వెల్కమ్ టు సత్యాగ్రహి. ప్రభుత్వ ఉద్యోగం అంటేనే ఒక యోగం. మరి ఆ ఉద్యోగంలో చేరినప్పటి నుంచి రిటైర్ అయ్యే వరకు మన జాతకాన్ని రాసే ఒక పవిత్ర గ్రంథం ఉంటుంది. దాన్నే సర్వీస్ బుక్ అంటారు. అయితే ఇప్పటి వరకు ఈ సర్వీస్ బుక్ అనేది కేవలం ఒక పుస్తకం కాదు. అదో అల్లావుద్దీన్ అద్భుత దీపం. ఉద్యోగులు, ట్రెజరీ అధికారులు కలిసి ఆ దీపాన్ని రుద్దితే చాలు, వాడుకున్న లీవులు మాయమైపోతాయి, కార్ లోన్లు గాల్లో కలిసిపోతాయి. ఒకే లీవు 2, 3 సార్లు పుట్టుకొస్తుంది. కానీ పిడుగులాంటి వార్త ఈ లీలలన్నింటికీ చెక్ పెడుతూ ప్రభుత్వం డిజిటల్ కొరడా జులిపించబోతోంది. అదేంటో, ఆ కథేంటో ఈ రోజు మన ఎపిసోడ్‌లో లోతుగా, కాస్త ఘాటుగా చూద్దాం. ఇక ఇప్పుడు అసలు మ్యాటర్‌లోకి వెళ్దాం. ఒక గవర్నమెంట్ ఎంప్లాయీ సర్వీస్‌లోకి వచ్చిన దగ్గర నుంచి ఎప్పుడు జాయిన్ అయ్యాడు, ఎప్పుడు ప్రమోషన్ వచ్చింది, ఎన్ని క్యాజువల్ లీవులు పెట్టాడు, ఎన్ని ఎర్న్డ్ లీవ్స్ వాడుకున్నాడు, చైల్డ్ కేర్ లీవ్స్ ఏంటి, ఇలా ప్రతి చిన్న విషయాన్ని ఒక భౌతిక పుస్తకంలో, అంటే ఫిజికల్ సర్వీస్ బుక్లో రాస్తారు. ఈ రాయడం, మెయింటైన్ చేయడం ఎవరి చేతుల్లో ఉంటుంది? సంబంధిత శాఖ విభాగాధికారి, డ్రాయింగ్ ఆఫీసర్, అంటే మన ట్రెజరీ ఆఫీసర్ పర్యవేక్షణలో ఉంటుంది. ఇక్కడే అసలు ట్విస్ట్ మొదలవుతుంది. ఎక్కడైతే అధికారం, పెన్ను చేతిలో ఉంటాయో అక్కడ మనోళ్ళు ఒక అద్భుతమైన సిండికేట్ క్రియేట్ చేశారు. అదే నువ్వు గీ నేను రాస్తా, ఇద్దరం కలిసి పంచుకుందాం అనే సిద్ధాంతం. ఉద్యోగికి అనుకూలంగా సర్వీస్ బుక్ రాయడానికి ట్రెజరీ ఆఫీసర్లు భలే ఇంట్రెస్ట్ చూపిస్తారు. ఎందుకంటే అక్కడ నడిచేది అక్షరాల లక్షల దందా. ప్రభుత్వానికి అందిన కొన్ని ఫిర్యాదులు చూస్తే మైండ్ బ్లాంక్ అవ్వాల్సిందే. ఉదాహరణకు మన లెక్చరర్ ఏ గారి కథే తీసుకుందాం. ఈయన గారు 2023-24 అకాడమిక్ ఇయర్లో చక్కగా ఒక 20 రోజులు ఎర్నింగ్ లీవ్స్ పెట్టి ఇంట్లో కూర్చొని ముచ్చట్లు చెప్పుకున్నారు. రూల్ ప్రకారం కాలేజ్ ప్రిన్సిపల్ ఈ 20 రోజుల లీవ్ను లెక్చరర్ సర్వీస్ బుక్లో ఎంటర్ చేయాలి. ఆ వెంటనే ట్రెజరీ ఆఫీసర్కు సమాచారం ఇవ్వాలి. కానీ ఇక్కడే లెక్చరర్ ఏ రంగంలోకి దిగారు. ప్రిన్సిపల్కి, ట్రెజరీ ఆఫీసర్కి కలిపి చేతులు తడిపారు. అంటే మామూళ్ళు ఇచ్చుకున్నారు. వెంటనే అక్కడ మ్యాజిక్ జరిగింది. ఆ 20 రోజుల లీవ్స్ రికార్డుల్లోంచి గాల్లో కలిసిపోయాయి. సర్వీస్ బుక్లో అసలు లీవే తీసుకున్నట్టు తెల్ల కాగితంలా మెరిసిపోయింది. దీనివల్ల లాభం ఏంటో తెలుసా? రిటైర్మెంట్ అయ్యేటప్పుడు ఈ మిగిలిపోయిన లీవ్లను చూపించి ప్రభుత్వ సొమ్మును అక్షరాలా క్యాష్ చేసుకోవచ్చు. అంటే సెలవులు వాడుకున్నారు, జీతము తీసుకున్నారు, రిటైర్మెంట్లో మళ్ళీ ఆ సెలవులకు డబ్బులు వసూలు చేస్తారు. ఎంత తెలివి, ఎంత తెలివి! ఇలా ఒక్కొక్క జిల్లాలో ఒక్కొక్క నెలలో ట్రెజరీ ఆఫీసర్లు లక్షల్లో వసూళ్లు చేస్తున్నారట. ఒక్క ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ అనే కాదు, ఆర్&బి, రెవెన్యూ, పంచాయతీరాజ్, ఇలా అన్ని శాఖల్లోనూ ఇదే తరహా అండర్ గ్రౌండ్ దందాలు నడుస్తున్నట్లు విజిలెన్స్ విచారణలో తేలింది. ఇంకా విచిత్రమైన విషయాలు వింటారా? మన దేశంలో చైల్డ్ కేర్ లీవ్స్కి కొన్ని రూల్స్ ఉంటాయి. కానీ కొంతమంది కిలాడి ఉద్యోగులు ట్రెజరీ ఆఫీసర్ల దయ వల్ల ఒకే చైల్డ్ కేర్ లీవ్ను 2, 3 సార్లు ఉపయోగించుకున్నారట. పిల్లలు పెద్దవాళ్ళైపోతున్నా వీళ్ల లీవులు మాత్రం చైల్డ్ కేర్ కింద పుడుతూనే ఉన్నాయి. ఇక లాంగ్ లీవ్స్ పెట్టి ఫారెన్ టూర్లు వెళ్లే విదేశీ బాబుల కథ సరే సరి. 6 నెలలు, ఏడాది పాటు విదేశాల్లో ఎంజాయ్ చేసి వస్తారు. కానీ సర్వీస్ బుక్ తెరిచి చూస్తే ఆయన గారు రోజూ ఆఫీస్కి వచ్చి సంతకం పెట్టినట్టే ఉంటుంది. ఆ సెలవులు బుక్లోకి ఎక్కవు. కొందరు సీనియర్ అధికారులు కార్లు కొనుక్కోవడానికి ప్రభుత్వం నుంచి 5 లక్షలో, 10 లక్షలో వెహికల్ లోన్లు తీసుకుంటారు. ప్రతి నెల జీతంలోంచి వాయిదాలు కట్టవ్వాలి కదా. కానీ ట్రెజరీ అధికారులతో ఉన్న సత్సంబంధాల వల్ల ఆ లోన్ వాయిదాలు చెల్లించకుండానే రికార్డుల్లో చెల్లించినట్టు మేనేజ్ చేసి హ్యాపీగా రిటైర్ అయిపోయి పెన్షన్ కూడా తీసేసుకుంటున్నారు. అంటే కారు సర్కార్ది, షికారు సారది, నష్టం మాత్రం ప్రజాధనానిది. ఈ దందాలన్నింటికీ ఫుల్ స్టాప్ పెట్టడానికే ప్రభుత్వం ఇప్పుడు యుద్ధ ప్రాతిపదికన రంగంలోకి దిగింది. రాబోయే 2-3 నెలల్లో డిజిటల్ సర్వీస్ బుక్ విధానాన్ని 100% అమలు చేయబోతున్నారు. ఇప్పటికే దాదాపు 85% మంది ఉద్యోగుల సర్వీస్ బుక్స్ ఆన్లైన్లో అప్లోడ్ అయిపోయాయి. ప్రస్తుతం వీటి స్క్రూటినీ జరుగుతోంది. అంటే ఎక్కడెక్కడ తప్పులున్నాయి, ఎక్కడెక్కడ మాయలు జరిగాయని ఐటీ శాఖ జల్లెడ పడుతోంది. ఇది పూర్తయ్యాక ప్రతి ఉద్యోగికి ఒక ప్రత్యేకమైన యూజర్ ఐడి, పాస్వర్డ్ ఇస్తారు. ఇకపై మీ జాతకం మొత్తం ఆన్లైన్లోనే ఉంటుంది. దీనికోసం ఆర్థిక శాఖ ప్రత్యేకంగా ఒక ఐటీ విభాగాన్ని కూడా ఏర్పాటు చేసింది. ఇకపై లీవ్ కావాలంటే బాస్ రూమ్కి వెళ్ళి బతిమలాడక్కర్లేదు, ట్రెజరీ ఆఫీసర్కి కవర్లు పంపక్కర్లేదు. లాగిన్ అవ్వాలి, ఆన్లైన్లోనే అప్లై చేయాలి, పై అధికారి ఆన్లైన్లోనే అప్రూవ్ చేయాలి. ఒక్కసారి అప్రూవ్ అయిందా ఆటోమేటిక్గా లీవ్స్ కట్ అయిపోతాయి. అక్కడ పెన్నుతో కొట్టేయడాలు, పేజీలు చించేయడాలు అస్సలు కుదరవు. ఇది సంగతి. డిజిటల్ సర్వీస్ బుక్ వస్తే ఎన్ని రోజులు సెలవులు తీసుకున్నారు, కార్ లోన్ వాయిదాలు కట్టారా లేదా, ప్రమోషన్లు, ఇంక్రిమెంట్లు అన్నీ క్లియర్గా, పారదర్శకంగా కనిపిస్తాయి. ట్రెజరీ ఆఫీసుల చుట్టూ తిరిగే మామూళ్ల దందాకు
కరప్షన్కి ఇది పెద్ద బ్రేక్ వేస్తుందని అధికారులు అంచనా వేస్తున్నారు. టెక్నాలజీ పెరిగితే ఇలాంటి లీలలకి అడ్డుకట్ట పడటం ఖాయం. కానీ మనోళ్ళు కూడా తక్కువోళ్ళేం కాదు కదా. ఈ డిజిటల్ సిస్టంలో కూడా ఏమన్నా లూప్ హోల్స్ వెతుకుతారేమో చూడాలి. ప్రభుత్వం తీసుకున్న ఈ ఆన్లైన్ సర్వీస్ బుక్ నిర్ణయంపై మీ అభిప్రాయం ఏంటి? నిజంగానే అవినీతి తగ్గుతుందా? ఈ వీడియో కింద కామెంట్ సెక్షన్లో మీ అభిప్రాయాన్ని మాకు ఖచ్చితంగా తెలియజేయండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని ఆసక్తికరమైన విశ్లేషణల కోసం మన ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.